ఆహ్, ఈ సంవత్సరం 4 నేషనల్ లోకాల్స్ జరగబోతూ ఉండగా దాంట్లో ఇది రెండవదిగా నేషనల్ లోకాలతో జూలై 5వ తారీఖున జరగబోతూ ఉంది. గతసారి జరిగిన లోకాలతో 5236 కేసులు సెటిల్ అయినవి. మరి ఈసారి జూలై 5వ తారీఖు జరగబో లోకాలతో 2488 కేసులు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేశాము. అంటే వాటిని గుర్తించాము. ఏ అయితే రాజీ పడటానికి ఆమోదంగా ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే పిఎల్సిస్ వచ్చేసేసి 375 కేసులు గుర్తించాము. ఇప్పటి వరకు యాక్సిడెంట్ కేసులు, రోడ్ యాక్సిడెంట్ ఏవైతే ఉన్నాయో ఆ కేసులు ఇప్పటి వరకు ఒక 45 కేసులు సెటిల్ అవ్వడం జరిగింది. ఈ యొక్క యాక్సిడెంట్ సంబంధించిన కేసులలో పిటిషనర్లకి ఇక్కడి నుంచి విజ్ఞప్తి ఏంటంటే, మీరు డైరెక్ట్గా ఇక్కడ రావచ్చు. ప్రతిరోజు కూడా మొన్నటి నుంచి 1వ తారీఖు నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రతిరోజు కూడా 2 ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చి యాక్సిడెంట్ కేసుల్లో పిటిషనర్స్తో మాట్లాడుకుని రాజీ చేసుకుని వాళ్ళకి తొందరగా ఆ యాక్సిడెంట్ సంబంధించిన కేసు కాంపన్సేషన్ చెల్లించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు ఒకళ్ళు రాలేని పక్షంలో మీ న్యాయవాదినైనా సరే మీ తరపున కూర్చోపెట్టి ఈ యొక్క యాక్సిడెంట్ కేసులు సెటిల్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, మెయింటెనెన్స్ కేసులు, మనోవర్తి కేసులు పెండింగ్లో ఉన్నవి, పిఎల్సి స్టేజ్లో ఉన్నాయి. అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, 498A కేసులు, భార్య మీద భర్త హెరాస్ చేసేది. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం అయితే, బిఎన్ఎస్ ప్రకారం అయితే సెక్షన్ 85 కేసులు, అటువంటి వాటిని కూడా మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ అయిన ఉంటాయి కనుక, అదేవిధంగా ఫ్యామిలీ కోర్టులో ఉన్న మ్యాటర్స్ కూడా మీరు మధ్యవర్తిత్వం ద్వారా చేసుకుంటే చాలా బాగుంటుందని మా ఉద్దేశము. ఒకవేళ